నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. జై తెలుగుదేశం అంటూ నినదించిన లక్షలాది గళాలు. జనబలమే యువగలానికి మద్దతుగా పసుపుదనంతో పరిగణించిన యువజనం విజయోత్సవ సభ. ఏడు రైల్లో విజయనగరం విచ్చేసిన లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు. వాహనాలు సమకూర్చి సహకరించిన వాజీ ఛానల్ ఎండి గణపతిరెడ్డి శ్రీనివాసరావు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో అతి తక్కువ ఖర్చుకే అందుబాటులో రెడ్ క్రాస్ సంస్థ అంబులెన్స్. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సద్వినియోగం చేసుకోమంటున్న రెడ్ క్రాస్ చైర్మన్ ప్రసాదరావు. ఇక వివరాలకు వెళ్తే, తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న యువగల్లం నవశకం బహిరంగ సభ ప్రారంభమైంది. విజయనగరం జిల్లా పులిపల్లి వేదికగా ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. యువగలం విజయోత్సవ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. బెలూన్లు, డీజే చప్పుళ్లు, నినాదాలతో నవశకం ప్రాంగణం హోరెత్తుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 100 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని, ఉత్తరాంధ్ర ఉత్సాహంతో ఉద్యమిస్తూ ముందుకు సాగుతుందని తెలియజేశారు. లోకేష్ బాబు గారు కుప్పంలో పాదయాత్రని ప్రారంభించారు. ఆ రోజే నేను చెప్పాను, లోకేష్ బాబు గారు వారసుడు కాడు, రాజకీయ నాయకుడు అని చెప్పి ఆ రోజే చెప్పాను. ఈరోజు 226 రోజులు 3132 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి సందర్భంలో లోకేష్ బాబును చూస్తే నాయకుడే కాదు, ఒక పోరాట యోధుడని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, వైఎస్ఆర్ పాదయాత్ర చేశారు. సైకో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. వారు చేసిన పాదయాత్రలకి ఎక్కడ కూడా ఆటంకాలు కలగలేదు, అడ్డంకులు కలగలేదు. మన యువ నేత చేసినటువంటి పాదయాత్రకి సైకో జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టాడు, ఎన్ని అడ్డంకులు సృష్టించాడు, ఎన్ని వేధింపులు చేశాడు, ఎన్ని కేసులు పెట్టాడు, ఎన్ని దాడులు చేశాడు మనందరం చూశాం. ఈ సవాళ్ళన్నీ అధిగమించి ఇది యువగలం కాదు, ప్రజాగలమని నిరూపించినటువంటి నాయకుడు మన నాయకుడు లోకేష్ బాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాదయాత్రలో మనం చూశాం, ఎంతో చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాడు, బాధితులని వాదార్చాడు. చాలా వరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని, అవినీతిని ఎండగట్టాడు. బడుగు బలహీన వర్గాలకి ఒక నాయకుడిగా కష్టాలని సుఖాలని విని ఆందగా ఉన్నాడు. ఇటువంటి నాయకుడు రేపు మనకి భవిష్యత్ నాయకుడు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. యువగలం విజయోత్సవ సభకు రాష్ట్రం నలుమూల నుంచి లక్షల మంది తరలివచ్చారు. వచ్చిన వారికి ఏ లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అలుపెరగని తన అడుగులో అలిసిన గుండెలకు యువగలంతో అండగా నిలిచారు. అధికారం మిగిల్చిన ఆవేదనకు ఆసరాగా నిలిచారు. నిరాశతో నిన్న బతుకులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ఛిద్రమైన ఆశలతో చీకటిగా మారిన వివిధ వర్గాల బాధలకు గొంతుగ్గా మారారు. నేనున్నానంటూ గుండెలపై చేవేసుకునేలా భరోసా కల్పించారు. ఆయన నిర్వహించిన యువగలం ప్రజాగలమై సాగింది. లక్షల గొంతుకుల తరపున ఒకే ఒక గొంతు ఉద్యమై గలమై వినిపించింది. అధికార పక్షాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మారనున్న రాష్ట్ర దశకు దిక్సూచిగా మారింది. ఈరోజు విజయనగరం జిల్లా భోగపురం మండలం పులిపల్లి గ్రామంలో జరిగే సభకు 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రత్యేక రైళ్లు ఈరోజు విజయనగరం రైల్వే స్టేషన్కి వచ్చాయి. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలిరాగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి శ్రీనివాసరావు వారికి అండగా నిలిచి వచ్చిన వారందరికీ ఆప్యాయంగా పలకరించి ఆదరించి విజయనగరం రైల్వే స్టేషన్ నుండి యువగలం విజయోత్సవ సభ వేదిక వద్దకు వెళ్లేందుకు సుమారు 600 వాహనాలు తన సొంత నిధులతో ఏర్పాటు చేసి సహకరించారు. పోలిపిల్లిలో జరిగే యువగలం నవశకం విజయోత్సవ సభకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, హీరో బాలకృష్ణ ఈరోజు విచ్చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తల ఆనందాలు అవధులు లేకుండా ఉన్నాయి. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇక్కడికి వచ్చారు. తెలంగాణ నుంచి ఐటీ ఉద్యోగులు సైతం తరలి వచ్చారు. దాంతో పండుగ వాతావరణం నెలకొంది. వైకాపా అరాచక పాలనపై శంఖారావం పూరించిన తెలుగుదేశం పార్టీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రారంభించిన యువగలం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన పాదయాత్ర అశేష జనవాహిని నడుమ కొనసాగుతుంది. భోగాపురం మండలం పోలిపిల్లి వద్ద జరిగిన ముగింపు సభకు వాహనాలు తన సొంత నిధులతో ఏర్పాటు చేసి గణపతి శ్రీనివాసరావు సహకరించారు. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రత్యేక రైళ్లు ఈరోజు విజయనగరం రైల్వే స్టేషన్కి వచ్చిన నేపథ్యంలో వారందరికీ ఇక్కడ నుండి సభావేదిక సమీపంలో గల కళ్యాణ మండపాలకు తీసుకువెళ్లేందుకు గణపతి శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు వాజీ న్యూస్తో మాట్లాడారు. త్వరలో వైఎస్ఆర్ పార్టీ పాలనకు చరమగీతం పాడడం జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరోసారి అధికారంలోకి వచ్చి ప్రజారంజక పాలన సాగిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎంతో ఏ ప్రయాసాలను వచ్చి 600 వాహనాలు తన సొంత నిధులతో ఏర్పాటు చేసి సహకరించిన వాజీ ఛానల్ ఎండీ గణపతి శ్రీనివాసరావుకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. యువగలానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఫణిదబ్ దుర్గా. మేము తెనాలి నియోజకవర్గం నుంచి వచ్చాము. నేను తెనాలి పట్టణ బీసీసెల్ అధ్యక్షులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నానండి. మేము కనుక గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క యువగలానికి, నవశాఖానికి నాంది పలికిన ఈ సభా ప్రాంగానికి చేరుకోవటానికి చిత్తూరు జిల్లా నుంచి ఈ శ్రీకాకుళం దాకా యావత్తు యువత, తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, అదేవిధంగా మాకు అండగా నిలిచిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కొన్ని లక్షలాది మంది అందరూ నియోజకవర్గాల నుంచి కూడా తరలి రావాలని ఒక సదుద్దేశంతో ఈ సభను కూడా సక్సెస్ చేయాలని ముందుకు రావడం అనేది జరిగిందండి. దీనిలో భాగంగా ఈ యొక్క అధికార పార్టీకి ఈ యొక్క సభ ఎక్కడైతే సక్సెస్ అయితే పూర్తిగా వాళ్ళ వైఎస్ఆర్సీపీ అధికారం అనేది కోల్పోతుందనేది ఒక సంకుచితంతో వాళ్ళకి కలిగిన ఇబ్బంది ఏంటంటే ఈ యొక్క రవాణా వ్యవస్థలకు ఎవరైతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కానీ, ట్రావెల్స్ కానీ, అదేవిధంగా వివిధ వాహనదారులు కానీ అందరినీ కూడా భయభ్రాంతులు చేస్తూ, అదేవిధంగా ప్రభుత్వ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీ బస్సులు కూడా సైతం కూడా ఈ యొక్క యువగలానికి మద్దతుగా నిలిచి ప్రజలకు రవాణా చేసే సదుపాయాన్ని పూర్తిగా అడ్డుకట్ట వేసి వాళ్ళ మీద హుకుం జారీ చేయడం అనేది జరిగిందండి. ఇవన్నీ కూడా ఒక తాటాకు చప్పుళ్లే. ఈ తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అదేవిధంగా ఎటువంటి అభిమానులు కూడా భయపడేది లేదని ఈ యొక్క వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున జి శ్రీనివాసరావు గారికి ఒక కార్యకర్తగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నేను చూసినట్లయితే తెల్లవారుజాము 3:30 దగ్గర నుంచి ఎవరైతే కార్యకర్తల నాయకులు వేలాదిగా వస్తున్నారో వారందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని సదుద్దేశంతో ఆయన ఆటోలు ఆయన సొంతంగా పొద్దున్నుంచి కూడా ఒక సామాన్య వ్యక్తిగా మా అందరికి అండగా ఉంటూ వచ్చిన కార్యకర్తలను కూడా చక్కగా ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని వారిని బస చేసే ప్రాంగణానికి స్వచ్ఛందంగా ఆయన ఆటోస్ అరేంజ్ చేసి తీసుకెళ్లడం జరుగుతుందని ఈ సందర్భంగా వారికి నా యొక్క కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటాను. నా పేరు ఏదర వెంకట పవన్చంద్, మా తెనాలి నియోజకవర్గం. నేను రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధిని. 226 రోజులుగా 97 నియోజకవర్గాల్లో నిర్విరామంగా పాదయాత్ర చేసి ఇవాళ ముగింపు సభ పెట్టుకుంటుంటే ఈ అడుగున మాకు ఇబ్బందులు ఏర్పరుస్తుంది ఈ ప్రభుత్వం. ఎక్కడ ఆర్టీసీ బస్సులు అడిగినా కానీ బస్సులు ఇవ్వలేదు. అట్లాగే ప్రైవేటు బస్సులు ఏర్పరచుకుంటుంటే వాళ్ళని బెదిరించి ఆ బస్సులు రానియట్లేదు. ఈరోజు మేము ట్రైన్స్లో తీసుకొచ్చేసి ఇక్కడి నుంచి విడిదికి పంపించడానికి ఆటోలు పెడితే ఆటోలు వాళ్ళను కూడా ఆపిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడికి వచ్చిన వారికి భోజన సదుపాయాలు, టిఫిన్లు కానీ అవి దొరకకుండా కొన్ని హోటల్స్ని మూయించడం జరుగుతుంది. ఇంత అనాగరికంగా
ఈ కక్ష సాధింపు చర్య ఏంటో, అంటే ఈ సభలు పెట్టుకునే హక్కు ప్రతిపక్షాలకు లేదా? ప్రతిపక్షాలు సభ పెట్టుకుని వారి యొక్క ఇది తెలియజేసే హక్కు ప్రతిపక్షానికి ఏ రోజైనా ఉంటుంది. కానీ ఈరోజు ఇన్ని ఇబ్బందులు పెడతాం ఏంటి? ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కార్యకర్తలు గట్టిగా ఈసారి వారి వర్క్ వారు చేస్తున్నారు. ప్రజలు వారిని ఇంటికి పంపించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అది వారు ఆలోచించేసి ఏమైనా సక్రమంగా పరిపాలన సాగిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న ఈ యువగల ముగింపు సభకు వస్తున్న కార్యకర్తలందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. పేరు దర్శి హరికృష్ణ, నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షుడిని. ఈరోజు యువగలం నవగలం ప్రోగ్రాం సందర్భంగా నెల్లూరు జిల్లా నుంచి భారీ ఎత్తున ట్రైన్లు వేశారు. ఆ ట్రైన్లో వచ్చాము. ఎక్సలెంట్గా ఈ కార్యక్రమము జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేదానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ. ఇవన్నీ కుదరదు. రాబోయే రోజుల్లో యువగలంకి వచ్చిన మైలేజ్ని చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. గెలిచే పరిస్థితిలో కూడా లేరు. కాబట్టి ఏదో ఒకటి అడ్డంకులు సృష్టిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ యువగలం యాత్ర యువకుల్లో ఒక శక్తిని నింపుతుంది. యువగలం యాత్ర సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పి మేము నెల్లూరు నుంచి, నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం తరఫున మేము చెప్తున్నాం. ఉదయకుల రఫీ, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనంతపురం అర్బన్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశానం ఈరోజు మేము యువగలం నవశకం విజయోత్సవ ర్యాలీ అలాగే విజయోత్సవ కార్యక్రమానికి మేము తండోపతండాలుగా అనంతపురం జిల్లా నుండి కానీ నలుమూలల రాష్ట్రం నుండి కానీ ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ఈరోజు 3 గంటలకు జరగబోయే నారా లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభకు పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు హాజరవుతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అరాచక పాలనను అంతమందించేలా చూడాలని ప్రజలకు ఈరోజు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ప్రసంగిస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు అని ఈరోజు నారా లోకేష్ బాబు నిరూపించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వైసీపీ నాయకులు గతంలో మన లోకేష్ బాబుని చిన్న చూపు చూడడం జరిగింది. ఈరోజు లోకేష్ బాబు అనేది ఏం చూపించారు? 3000 పైచిలకు కిలోమీటర్లు ఈరోజు కుప్పం నుంచి విజయనగరం వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు ఏమున్నాయో 4 సంవత్సరంలో అన్ని తెలుసుకుంటూ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు అందరూ ప్రజలు అడుగుతూ ఉన్నారు, వైనాట్ పులివెందల అని అడుగుతూ ఉన్నారు ఈరోజు ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత అరాచక పాలన సృష్టించడం జరిగింది. దాడులు జరిగినాయి. మన ముస్లిం మైనార్టీల మీద అయితే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దాడులు చేశారు మా ముస్లిం మైనార్టీల మీద. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తే ముస్లిం మైనార్టీలకి ఒక పథకం పరిస్థితి ఈ దొంగ ముఖ్యమంత్రి, ఫేక్ ముఖ్యమంత్రిని మనవి వేసుకుంటా ఉన్నా. ముస్లిం ప్రజలకి నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మన ముస్లిం మైనార్టీకి అభివృద్ధి సాధ్యమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ నారా లోకేష్ బాబుకి ముగింపు సభ పాదయాత్రకి తండోపతండగా ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే మనకి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లేకుంటే మళ్ళీ బీహార్ లాగా మారుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకి. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లు నోట్లో శని అన్నట్లు అన్ని సదుపాయాలు ఉన్న అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సేవలు ప్రజలు ఎందుకు వినియోగించుకోవడం లేదో అర్థం కావడం లేదు. సాధారణంగా ఇక్కడ నుండి రోగిని విశాఖపట్నం అంబులెన్స్తో తరలించాలంటే 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువే వసూలు చేసే పరిస్థితి. కానీ రెడ్ క్రాస్ సొసైటీ లావ్ ప్యాక్ లేకుండా అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు అందుబాటులో ఉంచిన ఈ అంబులెన్స్ను ఎందుకు ఎవరూ వినియోగించుకోవడం లేదో మరి. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యులు దీన్ని రిఫర్ చేస్తే ఎంతో మందికి సద్వినియోగం అవుతుంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే సుమారు 32 లక్షల రూపాయలు విలువ చేసే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో విజయనగరం రెడ్ క్రాస్ వద్ద సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ అంబులెన్స్లో నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేసే సౌకర్యం, రోగుల యొక్క కార్డియాక్ మానిటరింగ్ సిస్టమ్, వెంటిలేటర్ సదుపాయం కూడా ఉన్నాయి. అయినా దీన్ని విజయనగరం ప్రజలు వినియోగించుకోవడం లేదని విజయనగరం రెడ్ క్రాస్ చైర్మన్ కేఆర్డి ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆవేదనను ఆయన మాటల్లోనే ఇప్పుడు విందాం. ఆఫ్ ఇండియా వాళ్ళ సహకారంతో ఒక అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ని కూడా మేము
పబ్లిక్కి అందుబాటులో ఉంచాము. అది సుమారు 32 లక్షల విలువైన అంబులెన్స్. అది అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అంటే దానిలోని రెగ్యులర్గా కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లైకి ఫెసిలిటీ ఉంటుంది. పేషెంట్ తాలూకా కార్డియాక్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. అడిషనల్గా వెంటిలేటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దీన్ని మేము పేషెంట్ని మనకి విజయనగరం హాస్పిటల్ నుండి ఏదైనా ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఈ అధునాతనమైన సౌకర్యాలన్నీ ఉంటేనే పేషెంట్ని సేఫ్గా మనం ఇంకా పెద్ద హాస్పిటల్కి మంచి మెరుగైన వైద్య సదుపాయం చెందే ప్లేస్కి చేర్చగలం అనేది మా నమ్మకము, ఉద్దేశము కూడాను. మీద తప్పిస్తే కానీ కమర్షియల్గా మాకు ప్రాఫిట్ బేస్డ్గా ఉండదు, నాన్ ప్రాఫిట్ బేసిస్లో వర్క్ చేస్తుంది. మేము పేషెంట్ని ఇక్కడ నుండి విశాఖపట్నం తీసుకొని వెళ్ళడానికి కూడా డ్రైవర్కి బేటా ఛార్జెస్ అని, ఆయిల్ ఖర్చులని, మినిమం వర్కింగ్ మెయింటెనెన్స్ అని వెహికల్కి 32 లక్షల వెహికల్ ఉందంటే దానికి మెయింటెనెన్స్ అవసరం కాబట్టి చాలా మినిమంతోనే సుమారు 5,000 రూపీస్ కన్నా ఎక్కువ లేకుండా కాస్ట్ మేము వసూలు చేసి వాళ్ళకి రసీదు ఇచ్చి విశాఖపట్నం మంచి హాస్పిటల్కి మేము అందించే సదుపాయం ఉన్నప్పటికీ కూడా మరి ప్రజలు ఏ కారణం చేత దీన్ని వినియోగించుకోలేకపోతున్నారో తెలియదు. కానీ నా ఉద్దేశం అయితే ఎక్కువ మందికి ఇంకా తెలియలేదనేసి నేను అనుకుంటున్నాను. మరి అందరూ అవసరమైన వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది ప్రజల కోసం ఏర్పడిన సంస్థ తప్పిస్తే ఇది ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు. దీని ద్వారా ఇచ్చిన ఏ సదుపాయాన్నైనా ప్రజలు చక్కగా అందిపుచ్చుకొని దాన్ని వినియోగించుకోవాలని నా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సందర్భంగా. విజయనగరం నుంచి ఏదైనా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించడానికి అందుబాటులో ఉన్న అధునాతన సౌకర్యాలతో రోగిని సురక్షితంగా మెరుగైన వైద్య సదుపాయం కోసం అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ రెడ్ క్రాస్ సొసైటీలో ఉంది. ప్రతిరోజు అనేక మంది రోగులు మెరుగైన వైద్య సదుపాయాల కోసం విజయనగరం నుంచి విశాఖపట్నంకి తరలి వెళ్తూ ఉంటారు. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్నటువంటి ఎంతో విలువైన ఈ అంబులెన్స్ సేవలను విజయనగరం ప్రజలు వినియోగించుకోకపోవడం దురదృష్టకరం. ఎటువంటి లాభాపేక్ష లేకుండా నామమాత్రమే రుసుముతో దీన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు. సుమారు 5,000 రూపాయల రుసుముతో విశాఖపట్నం పేషెంట్ తరలించే అవకాశం ఉన్నా దీన్ని వదులుకుని 15 నుంచి 20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇతర అంబులెన్స్లో ఎందుకు వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి. అవసరమైన వారందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం రెడ్ క్రాస్ చైర్మన్ ప్రసాదరావు కోరుతున్నారు. పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ఆయా వర్గాల విద్యార్థులు జీవితాల్లో తమ కలలు సాకారం చేసుకునేందుకు, ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిచ్చెన వేస్తుంది. విదేశాల్లో విద్యాభ్యాసం అంటేనే లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అటువంటి విదేశీ విద్యా సంస్థల్లో విద్యాభ్యాసంపై ఊహించడానికే సాహసించలేని పరిస్థితుల్లో కష్టపడి చదివి ప్రపంచంలోని టాప్ ర్యాంకును విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదించిన ఆయా వర్గాల విద్యార్థులు విద్యార్థినులు ఈ పథకం సహాయంతో ఎలాంటి ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా తమ కోర్సును పూర్తి చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 6 అభ్యర్థులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల వంతున ప్రోత్సాహక మొత్తం మంజూరు చేసింది. వీరిలో 5 బీసీ అభ్యర్థులు కాగా 1 ఎస్సీ అభ్యర్థి. దీన్ని బట్టి ఈ పథకం ఆయా వర్గాల వారికి ఎంతగా ఉపయోగపడుతుందో మనం గ్రహించవచ్చు. అంటే ఒకవైపున ఫీజులు చూస్తే 70 లక్షలు 60 లక్షలు 50 లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి. ఇచ్చేదేమో చూస్తే కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవారు. ఈ రకంగా 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు. అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ఎప్పుడూ కూడా బ్రతుకులు మారని పరిస్థితి, ఏదో చేశామంటే చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమాలు. అది కూడా పోనీ సరిగ్గా జరిగి మనసు పెట్టి చేసినారా అంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు. దాదాపుగా 3,326 మందికి సంబంధించి 2016-17కు సంబంధించిన 318 కోట్ల రూపాయలు బకాయిలుగానే వదిలేశారు. పోనీ యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ, కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు.
జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకాల పంపిణీ కార్యక్రమం ఈరోజు పార్వతీపురం జిల్లాలో కూడా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హాజరయ్యారు. గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన గంటేడ సత్యసాయి జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపికయ్యారు. ఈ సహాయాన్ని విద్యార్థి తండ్రి శ్రీరాములు నాయుడుకు అందజేయడం జరిగింది. జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకాల్లో భాగంగా బెల్గాంకి చెందిన అమిట్టి హరీష్, వేర్గట్ట మండలం హుస్సేన్పురానికి చెందిన కార్తీక్ పొందారు. ఇద్దరు సివిల్ సర్వీస్ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ₹1,00,000 చొప్పున ప్రోత్సాహకంగా పొందారు. ఈ కార్యక్రమంలో సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కల్పనాకుమారి, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి విష్ణుచరణ్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలోని 44, 47 డివిజన్లో ₹1,09,00,000తో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మేయర్ విజయలక్ష్మి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నగరంలో వివిధ ప్రాంతాల్లో గుర్తించిన అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సూచనలు, సలహాలతో శంకుస్థాపన చేస్తున్నామని తెలియజేశారు. పూర్తయిన కొన్ని అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. 47వ డివిజన్ కార్పొరేటర్ పట్నాన పైడరాజు మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి అవసరాలను తీరుస్తున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అభినందనీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ ఈశ్వరమ్మ, జోనల్ ఇన్ఛార్జీలు నారాయణ, దుబే తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ప్రోగ్రాంలో భాగంగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి గారు వచ్చినప్పుడు ఈ రోడ్లు ఉల్లి వీధి, అరకాల వీధి, అలక వీధి ఇబ్బందులు ఉన్నాయని ఆయనకి చెప్పుకోవడం జరిగింది. గారు రావడం, శంకుస్థాపనకి రావడం, మొత్తం ఆ 3 రోడ్లకి సుమారుగా 20 లక్షలు ఖర్చు పెట్టి ఇవాళ శంకుస్థాపన చేయడం, అందరూ కూడా వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోడ్డు వల్ల ఇబ్బంది పడిన అందరూ కూడా ఇవాళతో ఆ ఇబ్బంది తొలగించడం జరిగింది. ఈవేళ గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులందరూ ఇచ్చిన సలహాల ప్రకారంగా ఈ వీధిలో 3 రోడ్లు ఇంచుమించు రోడ్లు వేయమని అప్పుడు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అలక వీధి రోడ్డు కూడా దీంట్లోనే భాగంగా కలిసి ఇంచుమించు 20 లక్షల గల వ్యయంతో ఖర్చులు చేసి ఇవాళ శ్రావణి గారు శంకుస్థాపన చేశారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను అధికారులు ఈరోజు సీజ్ చేశారు. మరిన్ని వివరాలకు వెళ్తే బొబ్బిలి మండలం అలజంగి గ్రామం వద్ద వేగవతి నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈ విషయాన్ని బొబ్బిలి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళ్యాణ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా 3 ట్రాక్టర్లు వేగవతి నది నుంచి అలజంగి పరిధిలో గల వేగవతి నది నుంచి ఇసుకని లోడ్ చేసుకుని తరలిస్తుండడం జరిగింది. అది చూసి ఆపి వివరాలు కనుక్కోగా ఎటువంటి అనుమతులు లేకుండా వెళ్తున్నట్టు తెలియవచ్చిందన్నమాట. ఇమీడియట్గా వాటిని సీజ్ చేసి కార్యాలయానికి తరలించడం జరిగింది. ఇక మీదట ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక కానీ లేకపోతే గ్రావెల్ కానీ ఏవైనా తరలించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా అందరికీ హెచ్చరించడం జరిగింది. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ బొబ్బిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బేబీ నాయన మద్దతు తెలియజేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన మాటను కూడా తప్పాడని, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇబ్బంది పెడుతున్నాడని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బందితో నడపాలని చూడడం దుర్మార్గమని ఆరోపించారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని, హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ ఉద్యమానికి స్పందించి వారి న్యాయమైన కోరికలను తీర్చకుండా అనరాని మాటలు అనడం బాధాకరమని తెలియజేశారు. ఏమిటంటే మిమ్మల్ని అనరాని మాటలతోనే మిమ్మల్ని విమర్శించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైందంటే న్యూస్. ఇవాళ అధికార మదంతోనే కండకావరంతోనే ఎలాగా విర్రవీగుతున్నారో కొంతమంది నాయకులు మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. తప్పకుండా మా సంపూర్ణ సహాయ సహకారాలు, మా మద్దతు పార్టీ పరంగా అదేవిధంగా వ్యక్తిగతంగా మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. తమ న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు తలపెట్టిన నిరసన ఉద్యమం విజయనగరంలో కూడా కొనసాగుతూ ఉంది. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా గ్రాడ్యుయేటీ అమలు చేయాలని, జగన్ హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ కంటే అంగన్వాడీలకు ఇక్కడ వేతనాన్ని పెంచాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,
అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఐసీడీఎస్కు రాష్ట్ర బడ్జెట్లో పెద్ద మొత్తంలో కేటాయించాలని, అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు ఆపాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె 9వ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో సీఎం జగన్ చేపట్టిన నిర్మాణాలు 400 కోట్లకు పైగా ఖర్చు చేశారని, అంగన్వాడీలకు కేవలం 3,000 రూపాయల జీతం పెంచితే తెలంగాణ కంటే ఎక్కువ మొత్తం ఇచ్చినట్లు అవుతుందని ఆయన తెలియజేశారు. అంగన్వాడీలకు పెంచిన జీతాల వల్ల కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని ఆయన అన్నారు. లక్షలాది మంది అంగన్వాడీల కోరికలు మన్నించి వారి డిమాండ్లు తీర్చాలని ఆయన సూచించారు. వ్యవహారాలు మాట్లాడొద్దని చెప్తున్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి సిఐటిగా ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు విశాఖపట్నంలో కట్టుకున్న ఇల్లు 470 కోట్లు, మా అంగన్వాడీలకి 3,000 జీతం పెంచితే తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ పెంచినట్టు అవుద్ది. అంతేకాదు, ఈ 3,000 పెంచడం వల్ల కేవలం 300 కోట్లే ఖర్చు అవుతుంది సంవత్సరానికి. అంటే మీరు మీ ఇంటికి ఖర్చు పెట్టే ఖర్చు విలువ కూడా కాదు ఇది. లక్షలాది మంది అంగన్వాడీలకి ఇచ్చేది. మరి ఆ మాత్రం డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పి మాయ మాటలు చెప్పడం సరైంది కాదు. తక్షణమే 300 కోట్లు రిలీజ్ చేసి 3,000 రూపాయలు పెంచి వీళ్ళ సమ్మెని విరమింపజేయాలి. ఆ రకంగా పిల్లల యొక్క అంగన్వాడీ సెంటర్లని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈరోజు అత్యంత దుర్మార్గంగా సెంట్రల్ తాళాల బద్దలు కొడుతున్నారు. అందులో అనేక రికార్డులు ఉంటాయి. అంగన్వాడీ పిల్లలు ఎప్పుడెప్పటి నుంచో చదువుకున్న పిల్లల యొక్క లిస్టులు ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. ఏ ఒక్కటి పోయినా ఆ బాధ్యత ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. సినిమాలను సెల్ ఫోన్లోనూ టీవీల్లోనూ చూడొద్దని, థియేటర్లో చూడడమే ముద్దని నినాదాలు చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ఈరోజు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ పైరసీని అరికట్టాలని, సినిమాను నిర్మాతను ఆదరించాలని పిలుపునిచ్చారు. కోట వద్ద నుండి 3 అంతర్ల వరకు గంటస్తంభం మీదుగా తిరిగి కోట వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. 22వ తేదీన విడుదలవుతున్న సలార్ చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించాలని ఆయన కోరారు. సినీ పరిశ్రమ బ్రతకాలంటే పైరసీని అరికట్టాలని సూచించారు. స్టార్ రెబల్ స్టార్ మన ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ సందర్భంగా మనం పైరసీని అరికడదామని చెప్పని అందరినీ మనం దయచేసి పైరసీని అరికట్టి సినిమాని, మన అభిమాన నటుడిని అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ సేవ్ అయ్యేటట్టు మనం చేద్దామని చెప్పని పైరసీ అరికట్టడానికి మనం ఈ పర్మిషన్ తీసుకొని స్పెషల్ పర్మిషన్తో మనం ఈరోజు బైక్ ర్యాలీ స్టార్ట్ చేసాం. విజయనగరంలో విజయనగరం నుండి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభాస్ అభిమానులు కూడా ఎవరిని కించపరచడం, ఎవరిని బాధపడటం, అలాగే ఏ అభిమానులు కూడా కించపరిచినోడు అభిమాని కాదని ఒకసారి మీ అందరూ గమనించుకోండి. కించపరిచినోడు అభిమాని కాదు. ఏ హీరోని కించపరిచినా అభిమానం లేనట్టు. దయచేసి ఏ హీరోని కించపరచకుండా పోస్టుల్లో కానీ మీరు ఇచ్చిన వాట్సాప్ మెసేజ్లో కానీ సినిమా ఎలా ఉందంటే అలా సినిమా రివ్యూలు ఇవ్వండి. అంతేగాని హీరోని మాత్రం ఏ హీరోని కూడా మీరు విమర్శించొద్దండి దయచేసి. సినిమా బాబు సినిమాని విమర్శించండి, అంతేగాని హీరోలు విమర్శించుకోరు. మీ హీరో మీకెంత అభిమానం, మా హీరో మాకు అభిమానం. మీ హీరోని కానీ మేము కానీ, మీ హీరో మేము కానీ ఎవరో అతను వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు బాధపడుతుంటారు. మన ఏంటి మన అభిమానులు ఇలా చేస్తున్నారు, అలా తప్పని మనం చేయకండి. మేము 100% అభిమానులు అలా చేయం. ప్రభాస్ అభిమానులు మీరు కూడా చేయకండి. ఈ సినిమాని థియేటర్లోనే చూసి తెలుగు ఇండస్ట్రీని మనం బతికించుకుందాం. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు మన అభిమానుల మీద ఎంతో ఆశపెట్టుగా రిలీజ్ కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాను మనం మన సపోర్ట్ మన బాధ్యతగా తీసుకొని కిల్ పైరసీ ఎవరు దయచేసి టీవీల్లో కానీ సెల్ ఫోన్లో సినిమాలు చూడకండి. ఏ హీరో సినిమా కూడా చూడద్దు దయచేసి. ఓటర్ జాబితాలో క్లెయిములు, అభ్యంతరాలపై డిసెంబర్ 9వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులను ఈ నెల 26 నాటికి పరిష్కరించడం జరుగుతుందని పార్వతీపురం మంజం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలియజేశారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. విజయనగరంలోని 23, 24 డివిజన్లు 43 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈరోజు చేశారు. ఆయా డివిజన్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. శంకుస్థాపన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరంలో అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, మిగిలి ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తూ పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. 24 డివిజన్ కార్పొరేటర్ పిల్ల రాధాభవాని మాట్లాడుతూ డివిజన్లో ఉన్న సమస్యలను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల చాలా వరకు పరిష్కరించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేదార్శెట్టి లక్ష్మణమూర్తి, పిల్ల క్రాంతి తదితరులు పాల్గొన్నారు. జరిగిన కార్యక్రమంలో
మాకు ఇక్కడున్న స్థానికులు మాకు పలానా సమస్య ఉంది, మాకు రోడ్డు కావాలి అని మేడం గారికి కానీ అన్నయ్య గారికి కానీ చెప్పిన వెంటనే, అలాగే డ్రైనేజీలు కానివ్వండి వాటికి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. మరి అలాగే రానున్న రోజుల్లో మన విజయనగరాన్ని ఎటువంటి సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దగలిగే వ్యక్తి మన స్వామన్ని గారని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి రానున్న రోజుల్లో ఆయన గెలిపించుకున్నట్లయితే మన విజయనగరాన్ని మరింత అభివృద్ధి పదవుల్లో నడిపించగలరు. ప్రతి ఒక్క సచివాలయ పరిధిలోని తిరగడం, ఎన్నో రకాలైన పనులు ఇప్పటికే వివిధ ఫండ్స్, జనరల్ ఫండ్స్ కానీ లేకపోతే బీపీఎస్ గ్రాంట్లో కానీ ఈ ఎన్క్యాప్ కానీ ఇట్లా ఎన్నో రకాలమైన ఫండ్స్ నుంచి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఎక్కడో ఏ చిన్న సమస్య మిగిలిపోయిన అవన్నీ కూడా ఇప్పుడు గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో రిలీజ్ చేసిన 20 లక్షల రూపాయల్లో అమౌంట్ అంతా కూడా ఈ రోడ్లు డ్రైన్లకి ఖర్చు పెట్టడం. దానిలో భాగంగా నేడు 24, 23వ డివిజన్ 2 డివిజన్స్కి వెళ్ళి శంకుస్థాపనలు చేయడం కూడా ఈ జీజీఎంపీ ఫండ్స్ నుంచి రిలీజ్ అయిన శంకుస్థాపన పనులు ఈరోజు చేయడము. ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఇందాకలా 23వ డివిజన్లోని 20 లక్షలు ఖర్చు పెట్టి 20 లక్షలు వాల్యూ రోడ్లు కూడా అక్కడ శంకుస్థాపన చేయడం, 24వ డివిజన్లో కూడా 20 లక్షల వాల్యూ ఆఫ్ రోడ్లు ఇక్కడ శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. వ్యాకరణ బేరి చెన్నయ్య సూరి జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా పరిషత్ తెలుగు శాఖ సమావేశ మందిరంలో చెన్నయ్య సూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు శాఖాధిపతి అప్పారావు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో తెలుగు శాఖ చాలా ప్రత్యేకమైందని, ఈ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖుల జయంతి వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మహనీయుల రచనలు పరిశీలించుకుంటూ వారి స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు. విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో తెలుగు శాఖ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1930వ సంవత్సరం నుంచి తెలుగు శాఖ కొనసాగుతుందని తెలియజేశారు. తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు సైతం మెచ్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహరావు, డాక్టర్ విజయ్ కుమార్, ఎహోన్ బాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వెంకట సూర్యారావు, ఆచార్య సిమ్మన్న విద్యార్థులకు చెన్నై సూరి సాహిత్యాన్ని గురించి అవగాహన కల్పించారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా 141 మంది రాజ్యసభ పార్లమెంట్ సభ్యులను సస్పెండ్కు గురి చేయడం, సభ్యులను సస్పెన్షన్ గురి చేయడం సిగ్గుచేటైన విషయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో సిపిఎం విశాఖపట్నం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం కూనిపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ఎంపీలు కనీసం స్పందించకపోవడం దారుణమైన విషయమని తెలియజేశారు. వైసీపీ పూర్తిగా బీజేపీతో అంట కాగుతుందన్నారు. ఏపీలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో కేంద్రం బీజేపీ నిరంకుశత్వం రాజ్యమేలుతుంటే మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరంకుశ చర్యలకు నిరసనగా ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా ఇండియాలోని అన్ని పార్టీలు కలిసి నల్ల జెండాలు, నల్ల బెలూన్లతో నిరసన తెలియజేస్తామని ఆయన వెల్లడించారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులోని అన్ని విభాగాల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఉద్యోగులు బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఈరోజు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిఆర్పి ప్రధాన కార్యదర్శి గురువులు మాట్లాడుతూ తమ డిమాండ్లపై గతంలోనే ఎన్ఎస్సీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్కు నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని, హెచ్ఆర్ విధానం, ఉద్యోగ భద్రత, హెచ్ఆర్ఏ డిఏతో మినిమం టైం స్కేల్ అమలు, పొరుగు సేవల సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి మినిమం టైం స్కేల్ వర్తింపజేయడం, పదవి విరమణ చేసిన వారికి 10 లక్షల రూపాయల గ్రాడ్యుటీ, ఈపీఎఫ్, ఈఎస్ఏ అమలు చేయడం, ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంపు వంటి 16 డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు ఉంచామని పేర్కొన్నారు. పాదయాత్ర సమయంలో రెగ్యులేట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు సమగ్ర శిక్ష ఉద్యోగస్తులకి ఇచ్చేటువంటి హామీల్ని ఈరోజు 5 సంవత్సరాలు నిండినా సరే హామీలను నెరవేరకుండా ఈరోజు మాకు
ఉద్యోగ భద్రత కల్పించకుండా, మినిమం టైం స్కేలు కల్పించకుండా, అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేయకుండా మాకు 5 సంవత్సరాలు గడుస్తున్నా సరే మాకు న్యాయం జరగలేదు. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కూడా రోడ్డును పడవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని వారు వేరే పథకాలకు ఉపయోగించుకొని మాకు జీతాలు కూడా 3 నెలలు 4 నెలలు ఇవ్వలేని పరిస్థితిలో మమ్మల్ని, మా కుటుంబాలని పండుగల పూట కూడా పస్తులు పెట్టే ఇబ్బంది ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి మనకి ఆ రోజు జగన్ గారు ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో, మీకు నేను రాగానే నేనున్నాను, మీకు ఏ ఇబ్బంది కలగనివ్వనని అనేటువంటి హామీని ఈరోజు నెరవేర్చకుండా మాకు మా తాలూకా హామీల్ని తుంగలో తొక్కారు. అయితే ఈరోజు జగనన్నని ఈ సమ్మె ద్వారా మేమేం కోరుకుంటున్నామంటే మాకు హెచ్ఆర్ పాలసీ ఖచ్చితంగా అమలు చేయాలి. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జై తెలుగుదేశం అంటూ నినదించిన లక్షలాది గలాలు. జనబలమే యువగలానికి మద్దతుగా పసుపుదనంతో పరిగణించిన యువజనం విజయోత్సవ సభ. ఏడు రైల్లో విజయనగరం విచ్చేసిన లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు. వాహనాలు సమకూర్చి సహకరించిన వాజీ ఛానల్ ఎండీ గణపతిరెడ్డి శ్రీనివాసరావు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో అతి తక్కువ ఖర్చుకే అందుబాటులో రెడ్ క్రాస్ సంస్థ అంబులెన్స్. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ను సద్వినియోగం చేసుకోమంటున్న రెడ్ క్రాస్ చైర్మన్ ప్రసాదరావు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.